వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఎస్వీఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నేడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాండూరు అధ్యక్షులు డాక్టర్ జయప్రసాద్ మరియు యువ జాగృతి సంస్థ అధ్యక్షులు ఉపాధ్యాయులు పర్యాద రామకృష్ణల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ వ్యాధులపై అవగాహన మరియు సందేహాల నివృత్తి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సికింద్రాబాద్ మహానగరంలోని యశోద హాస్పిటల్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ప్రముఖ డాక్టర్ సిఎన్ శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యంపై ప్రజలందరూ జాగ్రత్త వహించాలని, శరీరంలో వచ్చే మార్పులను అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని అన్నారు. శరీరంలో వచ్చే కణుతులను అశ్రద్ధ చేయకుండా పరీక్షలు చేయించుకొని వ్యాధి గుర్తించి చికిత్స నిర్వహిస్తే క్యాన్సర్ను తరిమికొట్టొచ్చని డాక్టర్ సిఎన్ శ్రీకాంత్ మరియు జయప్రసాదులు తెలిపారు. మద్యపానం, ధూమపానం, పొగాకు, గుట్కా వంటి ప్రాణాంతకమైన అలవాట్లతో రోగాలు కొని తెచ్చుకుంటున్నారని అన్నారు. భారతదేశం క్యాన్సర్కు నిలయంగా మారిందని, ప్రతి ఏటా 14 లక్షల మంది చనిపోతున్నారని పర్యాద రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రజలు రోగాలపై కనీస అవగాహన కలిగి ఉంటే క్యాన్సర్ను జయించవచ్చని రామకృష్ణ తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ కౌన్సిలర్ సోమశేఖర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాండూరు సభ్యులు, యువ జాగృతి సంస్థ సభ్యులు మరియు వివిధ పార్టీల నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. క్యాన్సర్ పేషెంట్ ఉంటే నెక్స్ట్ కావాలి క్యాన్సర్ రాకుండా మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తే ఒక ఫ్యామిలీలో ఒక క్యాన్సర్ ఉంటే కంపల్సరీ రావాలని ఏం లేదు. మినిమం 2 or more క్యాన్సర్ అంటే గ్రాండ్ మదర్కి అట్లా బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ అట్లా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు జనరల్గా ఏ జీన్ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడానికి యూజువల్ ఏంటంటే BRCA1, BRCA2 అని బాగా జీన్ ఉంటుంది. ఆ టెస్టింగ్ సింపుల్ బ్లడ్ టెస్ట్ అందరికీ జనరల్ పబ్లిక్ చేయడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఫ్యామిలీలో 2 or more క్యాన్సర్స్ ఎవరైనా ఉంది అట్లా ఉంటే దాన్ని ఒకటి NGS ప్యానల్ అని ఉంటుంది. ఆ జీన్స్ ఉన్న బాడీలో క్యాన్సర్ కారణమైన 350 to 500 జీన్స్ వరకు అవన్నీ టెస్ట్ చేసి అందులో ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 years కంటే ముందు ఏ ఏజ్లో వచ్చిందో దానికి 5 years ముందు స్క్రీన్ చేసి అది ట్రీట్ చేయడం. లేకపోతే ప్రొఫైలాటిక్స్ పొల్యూషన్ మాత్రమే అంటే పొల్యూషన్ ద్వారా కేవలం లంగ్స్ మాత్రమే బాడీలో ఏదో వేరే పార్ట్లో క్యాన్సర్ కొంచెం కెమికల్స్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఏం టైప్ ఆఫ్ క్యాన్సర్ వస్తున్నాయి కడుపులో అంటే ప్లాస్టిక్స్ వల్ల కూడా దాంట్లో కూడా కొన్ని కెమికల్స్ యాడ్ అవ్వడము, మెయిన్లీ హీట్ మన కాఫీ టీ దానివల్ల కెమికల్స్ దానివల్ల వస్తున్నాయి. కానీ వాటర్ ప్యూరిఫైయింగ్ దానివల్ల అయితే అయితే ఏమి క్లియర్ కట్ ఎవిడెన్స్ అయితే ఏం లేదు. సార్ మెయిన్గా ఏంటంటే వీళ్ళు అందరికీ కూడా డౌట్ ఏంటంటే వాస్తవంగా అప్పుడు ఏం చేస్తుంది, మనం ప్లాస్టిక్ కప్స్ ఉంటాం, టీకి సంబంధించి పేపర్ కప్స్ ఉంటాయి. పేపర్ దానిలో వ్యాక్స్ కానీ కెమికల్స్ అవన్నీ యాడ్ చేస్తారు కాబట్టి అందులో ఉంటుంది వాటర్. దాంట్లో ఏం కెమికల్స్ ఉన్నాయో మనకు తెలియదు. కానీ వాళ్ళకు కూడా అవాయిడ్ చేస్తే బెటర్. మేము చివరికి మనకి ఏంటంటే ఏదైనా కాఫీ అయినా టీ అయినా ఏదైనా కూడా గ్లాసెస్, నార్మల్ గ్లాసెస్ అండ్ స్టీల్ గ్లాసెస్ పెట్టుకుంటారు. ఈ వాటర్కి సంబంధించి వాటర్ ద్వారా మాత్రం మన క్యాన్సర్ మీద ఎలాంటి అవకాశం ఎక్కలేదు. సరే ఈ ఫర్టిలైజర్ సంబంధించిన కెమికల్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడుతున్నారు సార్, దాని ప్రభావం అనుకుంటున్నాం. అక్కడ పనిచేసిన వాళ్ళ ప్రభావం కూడా ఉంటుంది. చిన్న పరీక్ష బయోప్సీ చిన్న నీడి టెస్ట్ చేస్తే మనకి అందులో ఎక్కువ రక్తస్రావం కానీ ఇంకొకటి ఏంటంటే అల్సర్ వచ్చి త్వరగా 3 వారాల్లో కూడా ఇంకొకటి ఏంటంటే డబ్బు కానీ మాట మాట్లాడడం ఎక్కువ 3 వారాల కన్నా తప్పకుండా ఉండడం. ఇటువంటి పర్టికులర్లీ ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళు ఇటువంటి సమస్యలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మోడల్స్ ఉంటాయి, అది సైన్స్ కానీ కలర్ చేంజ్ అవ్వడం కానీ ఎవరికి రావచ్చు క్యాన్సర్. ఏమి చిన్నప్పుడు పీరియడ్ నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వరకు ఎవరికైనా రావచ్చు. ఎవరికి రాకూడదు అని ఎవరైనా లేదు, ఎవరికైనా రావచ్చు. మోస్ట్లీ మన క్యాన్సర్ ఎక్కువ వస్తున్నాయంటే
సగానికి ఎక్కువ క్యాన్సర్లు మనమే కొనుక్కుంటున్నారు. మోస్ట్లీ టొబాకో, ఈ స్మోకింగ్, సిగరెట్, గుట్కా ఇవన్నీ వల్ల ఆల్మోస్ట్ 30 నుంచి 40% వరకు క్యాన్సర్లు వస్తున్నాయి. ఈ టొబాకోతో పాటు ఆల్కహాల్ కూడా కలిపితే ఆల్మోస్ట్ 50% క్యాన్సర్లు ఈ రెండింటి వల్లనే వస్తున్నాయి. అండ్ మిగతా రకాల క్యాన్సర్లు ఏమున్నాయంటే కొంచెం కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. క్యాన్సర్, హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల, హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్స్ వల్ల ఉన్నాయి. కొన్ని బ్యాక్టీరియా వల్ల పైలరియా ఉన్నాయి. దానివల్ల కడుపు క్యాన్సర్ రావచ్చు. ఇట్లా ఇంకొకటి ఏంటంటే మనం ఈజీగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఇది ఓవర్ వెయిట్, ఒబేసిటీ అనేది చాలా ఆల్మోస్ట్ 13 క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఒబేసిటీ వల్ల. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, ఎండోమెట్రియల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్స్ ఉన్నాయి. దాంతో పాటు ఇంకా అన్హెల్తీ డైట్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఏమి ఎక్సర్సైజ్ చేయకుండా ఉంది, ఇటువంటి వల్ల వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే 60% వరకు మనకి క్యాన్సర్లు 3వ స్టేజ్, 4వ స్టేజ్లో డిటెక్ట్ అవుతా ఉన్నాయి. మనం ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అర్లీ స్టేజ్లో కనుక్కోవడం వల్ల, ఇది స్క్రీనింగ్ వల్ల మనకి తెలుస్తుంది. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ ఉన్నప్పుడు మ్యామోగ్రామ్ 45 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళకి ఈ మ్యామోగ్రామ్ సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ ఎక్స్రే చేయించుకోవడం వల్ల, ఇంకా కోలారెక్టల్ క్యాన్సర్స్ కొలోనోస్కోపీ అని టెస్ట్ ఉంటుంది. అదే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, లంగ్ క్యాన్సర్ పేషెంట్స్కి 50 సంవత్సరాలు, క్రానిక్ స్మోకర్స్, 20 ప్యాక్ క్యాన్సర్ ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి లో డోస్ సిటీ స్కాన్ చేసేది. ఇటువంటి స్క్రీనింగ్ క్యాన్సర్స్ ఉన్నాయి. కొన్ని మేల్ ప్రాస్టేట్ క్యాన్సర్స్, పిఎస్ఏ అనేది, ఇవి ఇటువంటి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టుల ద్వారా మనం కొంచెం అర్లీగా డిటెక్ట్ చేస్తే క్యూర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ క్యాన్సర్స్లో కొన్ని చిన్న చిన్న సింపుల్ సైన్స్, బ్లీడింగ్, లంప్, గడ్డలు రావడం, ఇటువంటి చిన్నవి నెగ్లెక్ట్ చేయకుండా త్వరగా ముందే అర్లీగా ఒకటి బయాప్సీ కానీ ఏదైనా చేసుకొని చిన్న స్కాన్, చిన్న చిన్న స్కాన్స్ డిటెక్ట్ అయిన తర్వాత మేజర్ బ్రెస్ట్ క్యాన్సర్, స్టేజింగ్ డి వరకు ప్రతి క్యాన్సర్కి 4 స్టేజ్లు ఉంటుంది. ఈ స్టేజింగ్ మనం యూజువల్లీ ఏంటంటే పెట్ సిటీ, హోల్ బాడీ పెట్ సిటీ అనేది చేస్తుంటాము. ఈ ఫస్ట్, సెకండ్ స్టేజ్లో దొరికినప్పుడు మన క్యాన్సర్ ఒకటే ట్రీట్మెంట్, ఏదో ఒక సర్జరీ కానీ రేడియేషన్ కానీ. థర్డ్, ఫోర్త్ స్టేజ్లో మన క్యూర్ రేట్స్ కూడా తక్కువ అండ్ మల్టిపుల్ ట్రీట్మెంట్స్, ఆల్ కీమో, రేడియేషన్, సర్జరీ అన్ని ట్రీట్మెంట్స్ అవసరం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సింటమ్స్ జాగ్రత్తగా ఉన్న ఒకటి ఈజీగా వీక్నెస్, తొందరగా ఫీవర్, కామన్ సింటమ్స్ ఉంటాయి కాబట్టి అది ఈజీగా డయాగ్నోస్ చేయలేకపోవడం, లింఫ్ ఉంటే అవి బయాప్సీ చేయడం. ఇక్కడ చాలా క్యాన్సర్ కేసులు మన సాయంత్రం కూడా చేశాము. స్మోకింగ్, పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఆస్బెస్టాస్ కంపెనీస్లో పనిచేసిన వాళ్ళు కొంచెం మెయిన్ ఏంటంటే తొందరగా డయాగ్నోస్ చేస్తే మనం అర్లీగా పట్టుకుంటే క్యూర్ రేట్స్ ఉండే అవకాశం ఉంటుంది. దేవుడు అంటారు, దేవారి లివర్ ప్రాబ్లం కాకుండా నాకు ఎత్తుని అంటే దేవుడు అంటే తర్వాత అక్కడ ఉంది, లివర్ పెరుగుతుంటే నువ్వు చనిపోవాలంటే సరే ఇక ఎట్లా తప్పదు. నెక్స్ట్ జన్మలో నాకు ఇన్ని పనులు ఉంది దేవా, కానీ 8 పనులు చేసి ఇంకా 24 లివర్స్ ఇవ్వడం. దేవుడు రాజే సరే 24 లివర్స్ అంటే మొత్తం తాడానికి డిసైడ్ అయిందండి. ఇక సరే మనకి మన దేవుడు అసలు 8 పనులు ఎందుకంటే డక్కం చేయడానికి, బుక్కలు కొట్టడానికి అంటారు. అంటే తాగటోడు ఎంత అద్భుతంగా తయారవుతుందంటే ఎన్ని జన్మలు ఎత్తినా అదే తాగే ఉద్దేశంతో ఉన్నారు తప్ప కొద్దిగా చేంజ్ చేయడం మన కాన్సెప్ట్ లేదు. సో నేను దయచేసి చెప్పేది ఏంటంటే మనము సోషల్ అవగాహన రావాలి. మెయిన్గా ఈ టొబాకో మీద, ఈ ఆల్కహాల్ మీద. ఇంకోటి కూరగాయలు చాలా మంచివండి. కూరగాయల్లో కెరోటిన్స్ కానీ, బీటా కెరోటిన్స్ కానీ, ఆకుకూరలు కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ పళ్ళలో కానీ ఈ క్యాన్సర్ సెల్స్ చంపే మంచి గుణాలు ఉంటాయి. అవన్నీ మనం విడిచిపెట్టుకున్నాం. సపోజ్ ఇక్కడ కూరగాయలు పెట్టేసి అక్కడ మటన్ పెట్టా ఎవరు అనమాట. ఓ మ్యారేజ్ వెళ్ళినప్పుడు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ సెక్షన్ ఎవరు అనమాట, అంతా నాన్ వెజ్. సరే అది తెలుసో తిరగో నోటి జీవ చేపలేమో వెళ్తుంటాం, కానీ అది లిమిటెడ్ చేసుకుంటే ఏం కాదు. సరే మొత్తానికి పని చేయమని ఎవరు అడగరు, ఎవరు చెప్తారు. ఒకవేళ కావాలని నాన్ వెజ్ తినాలనుకుంటే ఫిష్ ఉన్న వాటిలో పెట్టాలి. ఫస్ట్ ప్రయారిటీ ఫిష్కి ఇవ్వాలి.
సెకండ్ చికెన్కి ఇవ్వండి. థర్డ్ ప్రయారిటీ రెడ్ మీట్. రెడ్ మీట్ అంటే నాట్ ఓన్లీ మటన్, పోర్క్ కావచ్చు, బీఫ్ కావచ్చు, ఈ 3 డేంజరస్. రెడ్ మీట్ ఏదైనా డేంజరస్. ఇది బాగా గమనించండి. ఎంత తక్కువ మోతాదు తీసుకుంటే అంత క్యాన్సర్. ఇప్పుడు అమెరికాలో పెద్ద రీసెర్చ్ చేసిందంటే వాళ్ళు రెగ్యులర్గా మీట్ తింటుంటారు. మనం కనీసం మటన్ తింటాం కానీ వాళ్ళు పోర్క్, బీఫ్ అన్నీ తింటున్నారు. మొత్తం వాళ్ళకి 99% కోలార్ క్యాన్సర్స్ అన్ని వీటి వల్ల వస్తుందని తెలిసింది. ఇవాళ మొత్తం పనిచేసి ఇండియా వైపు చూస్తున్నారు, కూరగాయలు తింటామని. ఆ పరిస్థితి నెలకొంది. సో మనం ఇదే కాకుండా ప్రాసెస్డ్ ఫుడ్స్ మనం చాలా మంచిగా జొమాటోలో ఆ టమాటోలో అనుకుంటే తెప్పించుకుంటున్నాము. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి అది స్టోర్ చేస్తున్నారో, ఎన్ని రోజుల నుంచి ప్రాసెస్ చేస్తారో మనకు తెలియదు. దయచేసి ఆ ప్రాసెస్ కూడా తక్కువ చేయండి. కలరింగ్ ఏజెంట్స్, ఐస్ క్రీమ్స్ కానీ, ఈ కూల్ డ్రింక్స్ కానీ, ఇవన్నీ క్యాన్సరోజెనిక్. మనకు అప్పుడు కూడా చాలా మంచి అనిపిస్తాయి. కానీ నేను అదేంటే అకేషన్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కానీ కొంతమంది ఫ్యాషన్గా నేను కూల్ డ్రింక్స్ తప్ప ఏం దానమ్మ, లేదంటే కూల్ డ్రింక్స్ రెగ్యులర్ తాగుతాం, వాటర్ పదాలు అది పెట్టడం మోస్ట్ డేంజరస్. ఇవి ఎన్నోసార్లు మీరు వాట్సాప్ కూడా చూసుంటారు ఎంత డేంజరస్. సో కలరింగ్ ప్రొడక్ట్స్, న్యాచురల్ కలర్స్ ఏదైనా తినండి, అది 100% క్యాన్సర్ తగ్గించే కారకమైంది. బట్ న్యాచురల్ కాకుండా ప్రాసెస్డ్ మనం తయారు చేసే వాటిలో ఏదైనా డేంజరస్. అది కొంతవరకు ఏదో అప్పుడప్పుడు స్వీట్ తిన్నట్టు ఇదే కాదు. కానీ రెగ్యులర్గా అట్లాంటి ఫుడ్ మనం హోటల్లో రెగ్యులర్ బిర్యానీ తిన్నాం, రెగ్యులర్ హోటల్లో రెగ్యులర్ బయట ఫుడ్ తింటే మాత్రం 100% క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ వాడతారు. ఇంతేకాకుండా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అయిపోయింది, గర్భాశయ క్యాన్సర్. గర్భాశయ క్యాన్సర్ అంటే చాలా మందికి ఎట్లా సిమ్టమ్స్ స్టార్ట్ అయిందంటే గర్భసంచిలో గడ్డలు ఏర్పడుతుంది, లేదా వైట్ డిశ్చార్జ్ అవుతుంటుంది, లేదా అంటే బ్లీడింగ్ అవుతుంటుంది. ఇవి కొంతవరకు నెగ్లెక్ట్ చేస్తే రాను కాస్త క్యాన్సర్కి వెళ్ళిపోతుంది. అది ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ అంటే గర్భసంచి తీసేస్తే ఏం కాదు. కానీ సెకండ్ థర్డ్ స్టేజ్ ఏంటంటే టేబుల్కు మూత్రశాయానికి వెళ్ళిపోయిన తర్వాత నిన్నగా లివర్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం కష్టపడుతుంది. ఇందుకు క్యాన్సర్ గురించి ఎందుకు ఇంత అవగాహన కావాలంటే, ఒక మనిషి హార్ట్ అటాక్ చచ్చిపోతే అటు బతకడం చచ్చడం 2 ఆప్షన్స్ ఉంటాయి. సో పోతే కొన్ని ఏడుస్తారు, వీళ్ళు ఓకే అవుతారు. కానీ క్యాన్సర్ మనిషి ఒక ఇంట్లో ఉన్నాడంటే అది ఒక తీవ్రమైన మానసిక క్షోభ గురి చేస్తుంది. అది ఏ స్టేజ్లో ఉన్నా ఒక మనిషి క్యాన్సర్ అయినా బాధపడుతుంటాడు, ఫ్యామిలీ కూడా బాధపడాల్సి వస్తుంది. ఆయన చనిపోయే వరకు ఈయన క్యాన్సర్ ఉందని ఒక మానసిక వేదన. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది ఒక రీసెర్చ్ చేశారు. క్యాన్సర్ ఉన్న వాళ్ళు పల్లెటూరు వాళ్ళని ఎక్కువ ఉంది, క్యాన్సర్ ఉండి పట్టణ వాళ్ళు ఎక్కువ రోజు బతుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు 10 మంది కనబడుతుంటారు క్యాన్సర్ పేషెంట్, వాళ్ళు మంచి బతుకున్న రిజల్ట్స్ ఉంటాయి. అది పల్లెలు ఏమైతే పల్లెలుంటే క్యాన్సర్ వచ్చిందంటే వీళ్ళు వెళ్తారు, వెళ్ళి అమ్మకలు వెళ్ళి అయ్యో క్యాన్సర్ వచ్చిందా, మా చుట్టమ్మ మీద 6 నెలలు చనిపోయింది, ఎవరు పాజిటివ్ చెప్పరు. ఇంకా మీద 2 నెలలు చనిపోయింది. అది ఏ స్టేజ్ ఉంది, ఏ ఆర్గానికి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు అడగరు. క్యాన్సర్ అంటే ట్రీట్మెంట్ క్యాన్సర్ పడితే డెత్ సెంటెన్స్ కింద డిసైడ్ చేశారు. బట్ ఇప్పుడు క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరమే లేదు. దానికి మంచి అంటే చెప్పాలంటే మీకు సుదీర్ఘంగా చెప్పడానికి సార్ రావడం జరిగింది. సీఎం శ్రీరామ్ గారిని యావత్ తాండూరు తరఫున సీఎం గారిని కూడా స్వాగతం చెప్తాము. సార్ని రిక్వెస్ట్ చేస్తాము. మేమైతే యాక్చువల్లీ తాండూరు మనం ఏమంటాం బ్యాక్వర్డ్ ఏరియా మనమే అనుకుంటాం వాస్తవంగా. కాకపోతే ఏంటంటే హైదరాబాద్కి దూరంగా ఉంటున్నాం. ఉన్న ప్రాబ్లం మనకి ఏమైపోతుంది, రోడ్డు మాదిరిగా మనకు ప్రాబ్లం కావాలి. కాకపోతే కూడా తాండూరులో ఏ ప్రాబ్లం అయినా, ఈవెన్ హార్ట్ ప్రాబ్లం అయినా ఏమైనా కూడా హైదరాబాద్ పోయే పరిస్థితి, ఎంతమంది డాక్టర్లు ఉన్నప్పుడు ఇబ్బంది అయ్యే పరిస్థితి. కాబట్టి సంతోషదాయకంగా ఏంటి అంటే తాండూరుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ముందుకొచ్చి మరి అవగాహన కార్యక్రమం కల్పిస్తామని చెప్పడం కూడా సంతోషదాయకం. ఎందుకంటే ఇంతకుముందు మనం హార్ట్కి సంబంధించి అవేర్నెస్ చేయడం జరిగింది, ఇప్పుడు క్యాన్సర్ సంబంధించి అవేర్నెస్ చేయడం జరిగింది. We request you, sir, to give the confirm awareness regarding the cancer and types of cancer, tests of the cancer, and we are ready to eagerly listen from you what steps we have to take to avoid the cancer. Particularly అంటే చాలా మటుకు ఏమైతుందంటే మనకు చాలా భయాలు ఉంటా ఉన్నాయి. ఏంటంటే రకరకాల క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు మన క్యాన్సర్ అంటే 2-3 రకాల క్యాన్సర్లు చేస్తాం. బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, తర్వాత బ్లడ్ క్యాన్సర్ ఒకటి, బ్రెయిన్ క్యాన్సర్, ఆ క్యాన్సర్ చేస్తాం. ఇప్పుడు 100ల పైన క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. సంవత్సరానికి మన ఇండియాలో సుమారు 14 లక్షల మంది క్యాన్సర్తో చనిపోవడం జరుగుతూ ఉన్నాయి. అందుకే మనం ఇండియాను క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని పేర్కొంటా ఉంటాం. కాబట్టి అలాంటి అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఒకటి మన ఆహార అలవాట్లు కావచ్చు, మానసిక ప్రశాంతత లేకపోవడం కావచ్చు, లేకపోతే పొల్యూషన్ కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, జెనెటిక్ అంటే ఇన్హెరిటెన్స్ కావచ్చు, అంటే వంశపారంపర్యంగా కావచ్చు. దానివల్ల మనకి క్యాన్సర్ వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని ఏ విధంగా నివారించాలి, లేదా మనకి అనుమానాలు ఉంటే ఏం చేయాలి, డౌట్స్ ఉంటే ఏం చేయాలనేది సుదీర్ఘంగా వాళ్ళు చెప్తారు. కాబట్టి వాళ్ళు చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. సెకండ్ గవర్నమెంట్లో డిపార్ట్మెంట్ పనిచేసాము. ఆ ప్రొడక్షన్ కూడా ఇండియన్ ఆక్సైడ్ రేడియోయాక్టివ్ మెటీరియల్
రేడియేషన్ మీద ఏముంటుందో మీకు విద్యార్థులు అంటే బాగా అర్థమైంది. రేడియేషన్ వల్ల ఎట్లా వస్తుంది అంటే మూలకాల్లో కూడా ఏదైతే రేడియేషన్ ఇచ్చే పదార్థాలు మెయిన్గా యురేనియం ఉంటుంది, థోరియం ఉంటుంది, రేడియం ఉంటుంది. భూమిలో కూడా చాలా కాంపనీలు చేస్తుంటాయి. వీటి వల్ల కూడా మనకు రేడియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటర్లో కూడా కంటామినేటెడ్ వాటర్ ఉంటే కూడా ఆ వాటర్లో ఒకవేళ ఇట్లాంటి పదార్థాలు రేడియో మెటల్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకో మనం తాగినా మనకు కడుపులో కానీ ఎక్కడైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక పొడుగు పిల్ల అయితే మంచిగా అయింది. ఇది ఆపరేషన్ చేసిండ్రు మొత్తం నోరు నుంచి ఇటుకెళ్ళిందంతా అది మంచిగా అయింది. బాగా మంచిగా వెళ్ళండి. బాగా కూడా నోట్ క్యాన్సరే, మా అమ్మ కూడా నోట్ క్యాన్సరే. జ్వరాలకి మనం కడుపు బాగా అయితే బీడీ పొడల పిల్ల కూడా బాగా తింటుండే. కానీ ఇది మంచిగా అయింది. మొత్తం ఇటు మన నోరు తీసి ఇది మొత్తం తీసి వేసిండ్రు. ఇట్లా ఇలా మంచిగా అయింది. మొత్తం వేసిండ్రు. ఇట్లా మంచిగా అయింది. మాటలు సరిగా రావాలి. మంచి మాటలు రావు. స్టేజ్ కూడా ఎవరైతే తొందరగా విజ్ఞప్తి చేసి బాగున్నారు. లైఫ్ స్టేజ్లో 4వ స్టేజ్లో ఒక అమ్మకి వచ్చింది. ఇప్పుడు ఇంకా అందరూ రావడం అంటే నీకు భయం ఉండదు. అందరికీ కాదు, ఇటు అందరికీ కాదు. తాండాల మాకు మామ కావాలి. అయితే ఏంటంటే ఇక్కడ మీరు చెప్పిన ప్రకారం తంబాకు ఎవరు తింటారో వాళ్ళకి వచ్చింది. అంటే మీరు ఒక కూడా తొందరగా గుర్తుపట్టింది కాబట్టి మనకి ఆపరేషన్ చేసి తొందరగా ఫస్ట్ చేయడం గుర్తుపట్టింది కాబట్టి ఆపరేషన్ చేసి ఆమె భయపడవలసిన లేదు. ఆమె మాటలు తప్ప మిగతా మన దగ్గర బతుకుతుంది. అన్నీ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం లేట్ చేసి పట్టుకోకపోతే సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ పోయిందనుకో అప్పుడు ప్రాణము అంటే ఒక 50 బతికేది 30 బతుకుతుంది. అట్లా తొందరగా చూపెట్టుకుంటే మనం ఎప్పటికీ బతుకుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తొందరగా చూపెట్టుకుంటే ఆమె కూడా ఆపరేషన్ చేస్తే మంచిగా అవుతుంది. కాకపోతే ఏంటంటే దీనివల్ల మీరు అంతా తెలుసుకోవాల్సింది అంటే తమాకు ఉంటుంది. అది తమాకు తిన్నది తాడాలతో వస్తుంది. కంపల్సరీ అంటే ఇంతకుముందు మన తాత తిన్నారు ఆహారం వాళ్ళు కష్టపడ్డారు పని చేసి వాళ్ళకి ఏం కాలేదు. ఇప్పుడు మనం కొద్ది తింటే కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది. అదే ఇంపార్టెంట్. చాలా మంది ఏమంటారు మా తాత పుట్టిన మంచి ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, 100 ఏళ్ళు బతుకున్నాడు. ఆ కారణం లేదు. వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళకి క్యాన్సర్ సెల్స్ ప్రొటెక్షన్ చేయలేదు. ఇప్పుడు మనం తినే పదార్థాలు కరెక్ట్ లేవు, మనం తాగే వాటర్ కరెక్ట్ లేదు. సో తొందరగా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనమే కాపాడుకోవాలి. అంటే మనం కరెక్ట్ పదార్థాలు తినాలి. మన పూర్వీకులు ఏం తిన్నారు, వాళ్ళు ఎట్లా మంచి బతుకున్నారు కాదు. ఇప్పుడు మనము తంబాకు కానీ లేదా ఆల్కహాల్ తాగుడు కానీ ఇవన్నీ దూరం చేసుకొని మంచి ఆకుకూరలు తినాలి. మంచి గుడ్డు తినొచ్చు, చేపలు తినొచ్చు, కోడి మాంసం, మనం మేక మాంసం కానీ ఇవి తినకూడదు. ఇట్లా చేసుకుంటే మనం మళ్ళీ రాకుండా చూసుకోవాలి. బట్ తంబాకు అనేది ప్లాస్టిక్ ఎక్కడైనా వాడేస్తారు. ప్లాస్టిక్ ప్రయోజనం ఒక యాక్టివేట్ మొత్తం ఇప్పుడు గ్యాస్ మెషిన్ లేదా ప్రతి ఇంట్లో పంటలు ఉండడం కోసం ప్లాస్టిక్ ఉంది కదా. ఆ ప్లాస్టిక్ యాక్టివేట్ అవ్వడం వల్ల ఆ గాలి తీసడం వల్ల దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ప్లాస్టిక్ ఒక ఎన్నో వచ్చిన క్యాన్సర్ నెక్స్ట్ వచ్చే అవకాశం ఉంది. వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు భార్య వచ్చినప్పుడు భర్తకు వచ్చే అవకాశం ఉందా? భార్య నుంచి భర్తకు వచ్చే అవకాశం రాదు. ఓకే సార్. మెయిన్ కారణం ఎందువల్ల వస్తే ఫుడ్ వల్ల లేకపోతే దీనికోసం మెయిన్ ప్రాబ్లం ఇదే ఈ ప్రొడక్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రజల సేవలకు